పాస్టర్ ప్రవీణ్ పగడాల గత సంవత్సరం మార్చి 24 ఇదే రోజుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మరణం అయితే సంచలనంగా మారింది. ఆయన ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల సరిగ్గా రాజమండ్రి సమీపంలో ఈ యొక్క ఆటోనగర్ సమీపంలో ఉన్నటువంటి నయారా పెట్రోల్ బంక్ సమీపంలో వచ్చేసరికి ఆయన అనుమానాస్పద స్థితిలో అయితే పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ ఘటన అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో కూడా మొత్తం సంచలనంగా మారింది. ఆయన ప్రమాదవశాత్తు ఆయన మృతి చెందాడని ఒక పక్కన పోలీసులు సైతం కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ యావత్ క్రైస్తవ లోకం కూడా ఆయనది ప్రమాదం కాదు, ఆయన ముమ్మటికి కూడా మొత్తం అందరూ కూడా పలు అనుమానాలు ఉన్నాయంటే కూడా ఇప్పటికీ దీనిపై ఇంకా మిస్టరీ కూడా బీడని పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సరిగ్గా సంవత్సరం ఆయన పూర్తయిన నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఓ పక్కన రాజమండ్రి సమీపంలోనే ఆయన ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం వద్దకి కొంతమంది పాస్టర్లు వచ్చి నివాళులు కూడా అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ఆయన అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మనకు తెలిసిందే సరిగ్గా ఆయన మార్చి 24వ తేదీ హైదరాబాద్ నుంచి అయితే బుల్లెట్ బండి పైన బయలుదేరి సరిగ్గా 24వ తారీఖు ఉదయం బయలుదేరారు. అలాగే ఆయన రాత్రి సమయంలో సరిగ్గా ఇక్కడికి ఏదైతే కోలమూరు ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో కొంతమూరు మధ్యలో ఉన్నటువంటి ఆటోనగర్ సమీపంలో రాజమండ్రి నుంచి ఇటువైపు విజయవాడ వెళ్ళి రహదారి ఏదైతే ఉందో ఇక్కడ సరిగ్గా ఈ యొక్క కాలువ పక్కనే బుల్లెట్ మీద పడిపోయి అనుమానాస్పద స్థితిలో అయితే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆయన తీరు చూస్తుంటే అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరో పక్కన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడకు వచ్చే వరకు కూడా ఆయన ఏ విధంగా ప్రయాణం చేస్తారని అనే విధంగా కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో సంచలన నిజాలు అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయన అక్కడ ఒక మార్ట్లోకి వెళ్ళడం, ఆయన వైన్ షాప్లో ఆయన వైన్ తీసుకోవడం, అలాగే మద్యం సేవించి బయలుదేరారు అలాగని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అక్కడ నుంచి ఆయన బయలుదేరినటువంటి సీసీ ఫుటేజ్ ప్రకారంగా పోలీసులు చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారంగా మనం చూసుకుంటే ఆయన 20 ఉదయాన్నే బయలుదేరి అలాగే ఉదయాన్నే ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మాల్లోకి వెళ్ళి ఆయన మద్యం సేవిస్తున్నట్టుగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. అక్కడి నుంచి మళ్ళీ రావడం సమీపంలో కేసరా టోల్ గేట్ వరకు కావచ్చు, అక్కడ ఆ బైక్కి ఉన్నటువంటి హెడ్ లైట్ కూడా పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ నుంచి ఆయన మళ్ళీ వస్తూ అలాగే విజయవాడ వద్ద రామప్పపాడు ఏదైతే టోల్ గేట్ అక్కడ ఉందో అక్కడ నుంచి రింగ్ రోడ్ ఏదైతే విజయవాడ రామప్పపాడు అక్కడ ఉన్నటువంటి పార్కులో ఆయన అన్కాన్షియస్లో ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అక్కడ పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా సహాయం చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఏలూరు వరకు రావడం జరిగింది. ఆ ఏలూరు వద్ద ఒక వైన్ షాప్ దగ్గర వైన్ కొన్నట్టుగా కూడా పోలీసులు సీసీ ఫుటేజ్లో కూడా చెప్పుకొచ్చారు. అక్కడ నుంచి తిరిగి ఏదైతే కవ్వూరు టోల్గేట్ దాటారు, కవ్వూరు టోల్గేట్ దాటిన సమయం నుంచి అక్కడ నుంచి ఆయన ప్రయాణం చేసుకున్నంతా కూడా ఆయన ఒక జర్నీ మొత్తం హెడ్ లైట్లు లేకపోవడం, అలాగే ఏదైతే ఒక సిగ్నల్ లైట్ల ఆధారంలోనే రావడం, ఇవన్నీ కూడా అక్కడ నుంచి మనకి మనకి కొవ్వూరు దగ్గర టోల్గేట్ దాటిన అప్పటి నుంచి రాజమండ్రి ఎంటర్ అయ్యి సరిగ్గా ఇక్కడ కేశవ హాస్పిటల్ దగ్గర ఆయన ఫాస్ట్గా వెళ్ళడం, అక్కడ ఒక సిగ్నల్ లైట్ కూడా బ్లింక్ అవుతూ రావడం, సరిగ్గా ఇక్కడ ఆటోనగర్ సమీపంలో ఉన్నటువంటి కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి ఆయన ఇక్కడ పడిపోయినట్టుగా కూడా చివరి వరకు కూడా పోలీసులు మొత్తం అన్నీ కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాని ప్రకారం కూడా ఆయన మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలోనే హెడ్ లైట్ లేకపోవడం వల్లే ఇక్కడికి వచ్చిన తర్వాత పడిపోయి కూడా పోలీసులు చెప్తున్నటువంటి వాదన కానీ ఇది ముమ్మాటికి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇదే ప్రాంతం ఇక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గరికి ఇప్పటికే దీనిపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా చేరుకున్నారు. అక్కడ హర్ష కుమార్ కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి అయితే ఇప్పటికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఈ మొదటి నుంచి కూడా న్యాయ పోరాటానికి దిగారు. ఇది ముమ్మాటికి కూడా అనేక ఆధారాలతో పాటు కూడా ఆయన అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మనం చూడొచ్చు ఘటనా స్థలం జరిగినటువంటి ప్రాంతానికి ఆయన ఇప్పటికే చేరుకుని ఇప్పటికే కొంతమంది పాస్టర్లు కూడా నివాళులు అర్పించారు. కానీ ఈరోజు భారీ ఎత్తున ఆయనకి సంస్మరణ సభ నిర్వహించేందుకు ఆయన అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఘటన జరిగినటువంటి ప్రాంతానికి మాజీ ఎంపీ హర్ష కుమార్ తన తనయుడు కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఇక్కడే సరిగ్గా
ఆయన ఏదో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన బండిపై ఇక్కడే అనుమానాస్పద స్థితిలో పక్కన పోలీసులు ఇది ప్రమాదం అని చెప్పుకొస్తున్నారు. కానీ యావత్ క్రైస్తవ లోకం ఇది ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి ఇక్కడ ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నప్పుడు ఆయన ఇక్కడికి రావడం ముందు నుంచి కూడా దీనిపై అందరితో కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇదిగో ఆయన ప్రస్తుతం ఇక్కడ క్యాండిల్ వెలిగించినటువంటి దృశ్యాలు, కొంతమంది ఇప్పటికే పాస్టర్లు రావడం క్యాండిల్స్ వెలిగించారు. వెలిగించి ప్రధానంగా ఆయనకైతే నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంవత్సరం అయిన పూర్తయిన నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితే ఇప్పుడు ఇక్కడికైతే చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడికి చేరుకునే ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పిస్తుంది. ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఆయనకి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూడవచ్చు. ఆయన పక్కన కోర్టులో ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. అప్పట్లో కూడా ఆయన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేసి అప్పట్లో ఆయన్ని ఇబ్బందులు గురి చేశారని కూడా ఆయన అయితే చెప్పుకొస్తారు. చూడొచ్చు, ఇప్పుడు ఆయన పూలమాల వేసి ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వద్దకి ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎప్పుడైతే రావడం పూలతో ఆయనకి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆయన పూలు జల్లి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఉన్నాం. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ ఘటనపై ఏ విధంగా చేస్తున్నారు, ఈరోజు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం ఈరోజు భారీ ఎత్తునైతే అనేక మంది ఇప్పటికే పిలుపునిచ్చారు. పాస్టర్లు మొత్తం అది యావత్తు కూడా ఎక్కడికైతే తరలి వచ్చేందుకు ఇక్కడ రాజమండ్రిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల సరిగ్గా ఇదే మార్చి 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఇక్కడైతే నేపథ్యంలో ఇది అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు, పక్కన నయారా పెట్రోల్ బంకు సంబంధించినటువంటి బంకు ఎదురుగుంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు అనేక విధాలుగా దాన్ని అయితే వివరించినటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జరిగినటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కొంతమంది పాస్టర్లు వచ్చారు. దాంతోపాటు ఇక్కడ సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఆయన శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆయనకి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఆయనకి నివాళులు అర్పించడు ప్రార్థన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం లూథరన్ చర్చ్ ప్రాంతంలో కనీవినియరింగ్ రీతిలో ఆయనకి నివాళులు అర్పించేందుకు సంస్మరణ సభను కూడా ఏర్పాటు చేసి ఈ రోజును అనేక మంది దైవజన పాస్టర్లు కూడా పాల్గొనేందుకు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పుడు దీనిపై ఎటువంటి అనుమానం, అసలు ఏం జరిగింది సార్? ఇక్కడ ఈ గొయ్యి చూడండి, ఈ చిన్న గోతులో పడిపోయి మోటార్ సైకిల్తో మనిషి అన్న వాళ్ళు ఎవరు అసంభవం, ఇంపాసిబుల్. ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి మోటార్ సైకిల్ పడేశారు. మా ప్రగాఢ విశ్వాసం అది. అందుగురించే ఈ వాళ్ళు ఎవరు, ఎందుకు సంవత్సరం నుంచి గవర్నమెంట్ కౌంటర్ కూడా ఇవ్వట్లేదు. కోర్టులో వేసాం. ఈవేళ కాబట్టి ఈరోజు సంస్మరణ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగానే ఈ పువ్వులేసి ఆయనకి ఆత్మకి సంతృష్టి కలగాలని చెప్పి మేము ఇక్కడ పువ్వులతో ప్రార్థన చేస్తాం. అనుమతిస్తున్నారండి ఇక్కడ ఇలా ఈ విధంగా చేయడానికి? మీరు ఈరోజు సంస్మరణ సభ పెట్టడానికి అనుమతి తీసుకోవాలని చెప్పారండి ముందుగా? అనుమతి తీసుకున్నామండి. పోలీసులు సంస్మరణ సభ పెట్టడానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ పూలు వేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. సంస్మరణ సభ పెట్టడానికి అనుమతి ఇచ్చారు. దాని ప్రకారం సాయంత్రం సభ జరుగుతుందండి. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందంటారు? ఇప్పటికే అనేక మంది హైదరాబాద్ నుంచి కూడా పాస్టర్లు చాలా మంది ఇక్కడికి వచ్చి ఇప్పటికే నివాళులు అర్పిస్తున్నారు. తెలియదండి ఎంతమంది వస్తారన్నది, అసలు మేము ఊహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే సంవత్సరం అయింది జరిగి, అప్పుడు
ప్రజల్లో ఒక ఎమోషన్ ఉండేది. మరి ఇప్పుడు ఎంతమంది పాల్గొంటారు? 500 మంది పాల్గొంటారా? 600 మంది పాల్గొంటారా? 1000 మంది పాల్గొంటారా? 2000 మంది పాల్గొంటారా? 3000 మంది పాల్గొంటారా? 4000 మంది పాల్గొంటారా? 5000 మంది పాల్గొంటారా అన్నది అసలు చెప్పలేకపోతాం. కాబట్టి ఆ గ్రౌండ్లో అక్కడ పెట్టాం. అంతమంది పాల్గొన్నా సంతోషం. అంటే ఇది ముగిసిన అధ్యాయంగా చెప్పుకొస్తున్నారు పోలీసులు. గతంలో సీసీ ఫుటేజ్తో పాటు మొత్తం అన్నీ కూడా చూపించేసి ఇది ఒక ముగిసిన అధ్యాయంగా చెప్పుకొస్తున్నారు. కానీ మీరు ఒక పక్కన న్యాయ పోరాటం చేస్తున్నారు, హైకోర్టు కూడా ఆశ్రయించారు. ఈ పరిణామాలు ఎలా జరిగింది? ముగిసిన అధ్యాయం అయితే వాళ్ళకి అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. హైకోర్టులో మేము ఒక పిటిషన్ వేసాం. దానికి ఇది ముగిసిన అధ్యాయం కాబట్టి దీని మీద తేల్చేసాం అని హైకోర్టుకు చెప్పొచ్చు కదా. హైకోర్టుకి ఎందుకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు? ముగిసిన అధ్యాయం అని చెప్పట్లేదు. లేకపోతే గవర్నమెంట్ దీని మీద రిప్లై అవ్వలేని పరిస్థితుల్లో ఎందుకు ఉంది? అది పోలీసులే చెప్పాలి. అంటే చివరికి అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి కూడా చెప్పుకొచ్చారు. ఆయన మద్యం చేసుకున్నటువంటి వీడియోలన్నీ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని సభల్లో కూడా గురించి ఎవరైనా సరే, శత్రువు అయినా సరే మనం చీప్గా మాట్లాడు. కానీ ఒక తాగుబోతు పాస్టర్ తాక్కుంటూ, ఆయన చూశాడు తాగడం చూడలేదు కదా, తాక్కుంటూ వచ్చి రాజమండ్రి దాన్ని బట్టి ఆ పాస్టర్ పథకాలలో రేగొట్టాలని చూశారు కొంతమంది. అదే కదా ఆయన అన్నమాట. అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యండి, సబ్జుడిస్ సబ్జెక్ట్ అది కోర్టులో ఉంది అంటే కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు చాలా తెలివైనవాడు. ఒక అబద్ధం 10 సార్లు చెప్తే నిజమవుతుంది అనుకునే వ్యక్తిత్వం గల మనిషి. ఆ విధంగా చేయాలని ఆయన ఉద్దేశం. అది మేము గమనించాం. అంటే సంవత్సరం పూర్తయింది, ఆయనకు ఆత్మశాంతి చేకూరాలంటే ఎటువంటి న్యాయం జరగాలని మీరు ఫైనల్గా కోరుకుంటున్నారు? వాదనలు ముందు తేల్చాలి. వాదనలు మొదలెట్టిన 1వ రోజు 2వ రోజు తెలిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలు. అది ఎవరు చేశారన్నదాన్ని అది గవర్నమెంట్ కనిపెట్టాలి. అది ఒక్క రోజులోనే కోర్టులో తేలిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు మాకు. ఎందుకంటే గాయాలు అటువంటివి ఈ చిన్న దాంట్లో పడిపోతే అంతంత దెబ్బలు తగులుతాయండి. గొడ్డలతో ఇక్కడ పడిపోతే ఇది అవుతాయా? సో దట్ అది అన్నది 100%. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు? పిఎం రిపోర్టు, ఫారెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ కూడా వచ్చాయంటే క్లియర్గా ఏమన్నా? అటాప్సీ రిపోర్ట్లో ఆల్కహాల్ తేగనట్టుగా వాసన లేదన్నారు. ఫారెన్సిక్స్ రిపోర్ట్లో కొన్ని అవయవ భాగాలకి మెథైల్ ఆల్కహాల్గా ఉన్నట్టుగా కనపడింది అన్నారు. వాళ్ళు ఇంజెక్షన్ కూడా చేయొచ్చు కదా. కాబట్టి ఫారెన్సిక్లో అటాప్సీ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది తాగలేదని. కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు చెప్పేదానికి అర్థం లేకుండా పోతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీరామ్ గారు, సార్ మీరు ఒక పోస్ట్ పెట్టారు, ఇతనే ఆ వ్యక్తి అని కూడా. ఏంటి అది, ఎలా అనుకోవచ్చు? ఇప్పటికొచ్చి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం 600 సీసీటీవీ ఫుటేజ్లు గ్యాదర్ చేశారన్నారు కదా. 600 సీసీటీవీ ఫుటేజ్లు కోర్టుకి సబ్మిట్ చేసేస్తే అయిపోద్ది కదా, చాలా క్లారిటీ వస్తుందేమో. ఏదైతే ఇనీషియల్గా ప్రెస్ అని కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం చేశారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టుకి సబ్మిట్ చేయకుండా ప్రెస్ ద్వారా పబ్లిక్కి రిలీజ్ చేసి ఇది ఒక అంటే పబ్లిక్ మైండ్ సెట్లోనే ఇది యాక్సిడెంట్ అని చిత్రీకరిద్దామని చూశారు. అది మీ ద్వారా పబ్లిక్ ఎందుకు తెలియజేయాలి? ఇట్స్ నాట్ పబ్లిక్. ఇది పోస్ట్ వైరల్ అవుతుంది. ఇతను అంటే మాకు తెలియకపోయినా మీకు తెలిసి ఉండాలి కదా. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ కేస్. టు బి ఫ్రాంక్, దిస్ కేస్ ఈజ్ ఓన్లీ 1 year old. 7 years వివేకానంద రెడ్డి ఇప్పటికీ వాళ్ళు కూతురు పోరాడుతుంది. అలాగే ఎవ్రీథింగ్ విల్ కమ్. నోబడి అంత ఈజీగా ఇదేమీ దాగుండిపోయే కేసు కాదు. మీరు చూడండి, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. దేర్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫైట్ బిట్వీన్ పవన్ పగడాల అండ్ రెస్ట్ ఆఫ్ అదర్స్. సో ఆ క్లోజ్నెస్ని తట్టుకోలేకే ఆయన్ని అసాసినేట్ చేశారు. అది
ఇది పరిస్థితి ప్రస్తుతం దీనిపై అయితే ప్రస్తుతం శ్రీరాజ్ ఎవరైతే ఉన్నారో హర్ష కుమార్ తనయుడు కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఇతనే అతను అంటూ కూడా చేసినటువంటి ఇప్పుడు ఈ పోస్ట్ అయితే సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం ప్రవీణ్ పగడాల లో ఇతనే A1 అంటూ కూడా ఆయన ఒక వీడియో పెట్టారు. ఇది కూడా ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ఇవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా చెప్పుకొస్తారు. కానీ ఈ జరిగినటువంటి ఘటనపై ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇప్పుడు రావడం, ఆయనకైతే నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఆయన అయితే పరిశీలించి ఇక్కడ జరిగినటువంటి ఘటన అందరికి కూడా తెలిసిందే. ఆ పక్కన ప్రభుత్వం ఆయన ఆ మద్యం సేవించి తాగుతూ వచ్చి ఈ విధంగా లైట్లు పోగొట్టుకుని హెడ్లైట్ లేకపోవడంతో, లైన్ క్లియర్ అవ్వకపోవడంతోనే ఇక్కడ ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క సంస్కరణ సభ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అనేక మంది దూర ప్రాంతాల నుంచి పాస్టర్లు, క్రైస్తవులందరూ కూడా వచ్చి ఈరోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క సంస్కరణ సభలో అయితే పాల్గొని అలాగే ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలంటే అలాగే త్వరలోనే అనేది కూడా పూర్తిగా తేలవలసిన అవసరం ఉంది. దీనిపై ఒక పక్కన కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం, మరో పక్కన ఇది ముమ్మాటికి భావిస్తున్నాం. అధికారులకి మొత్తం యావత్ నాయకులకి మొత్తం అందరూ కూడా తెలిసిన విషయమే. కానీ కావాలని ఇది ఒక ప్రమాదంగా చిత్రీకరించి ఎక్కడో కొట్టి ఇక్కడ పడేశారనేది కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. కానీ ఇది ప్రమాదం అని కూడా ఇక్కడ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చెప్పుకొస్తున్నటువంటి వాదన. మరి చూడాలి, ఈ రోజు జరగబోతున్నటువంటి సంస్కరణ సభని భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అందరూ కూడా రాజమండ్రి చేరుకున్నారు. ఏదేమని ఈ ఘటనపై పూర్తి న్యాయం జరగాలంటూ కూడా ఆయనకి ఆత్మ చేకూరాలంటూ సంవత్సరమైన సందర్భంగా నివాళులు అర్పించి ఆయనకి ఈరోజు సంస్కరణ సభనైతే రాజమండ్రిలో లోదరం చర్చిలోనైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఈ రాజమండ్రి నుంచి.